హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఫటాఫట్ అయిపోయేది ఆమ్లెట్ కదా. సో ఆమ్లెట్లో చాలామంది ఉప్పు కారం వేసేటప్పుడు డైరెక్ట్గా కలవదండి, ఎలా కలపాలి అనేసి వాటర్లో మిక్స్ చేసి వేస్తూ ఉంటారు. అలా వాటర్లో మిక్స్ చేసి వేయటం వల్ల ఆమ్లెట్ అనేది నీసు స్మెల్ వస్తుంది. సో చిన్న టిప్ పాటిస్తే చాలు, ఈజీగా కలిపేయచ్చు. అది ఎలా చేయాలో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఆమ్లెట్ చేయడం కోసం ముందుగానే ఒక 2 టేబుల్ స్పూన్ల అటుకులను పెనం మీద వేసి మనము చేతితో తాకగలిగినంత వేడి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ పెట్టుకోవాలి. ఇలా అటుకులు వేయటం వల్ల మనము ఆమ్లెట్ చేసి బాక్స్కి పెట్టిన తర్వాత ఎక్కువసేపు క్లోజ్లో ఉండటం వల్ల చెమ్మ అనేది వస్తూ ఉంటుంది కదా, ఆ చెమ్మ మొత్తాన్ని ఈ అటుకుల పౌడర్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పాలను వేసుకోండి. ఇప్పుడు ఈ పాలల్లో మనం తీసుకున్న ఉప్పు, కారం వేసుకోవాలి. ఇక్కడ నేను కారం పొడి బదులు రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కారం పొడి అయినా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా వేసి, ఈ సాల్ట్ ఈ పాలలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మనం వేసే ఉప్పు, కారాలు డైరెక్ట్‌గా ఆమ్లెట్‌లో వేసినట్లయితే ఉండల్లాగా ఫామ్ అయ్యి అక్కడక్కడ ఉండిపోతాయి కదా. సో సరిగ్గా మిక్స్ అవ్వవు. అదే పాలల్లో వేసామనుకోండి, ఆమ్లెట్ మంచి కలర్‌లో వస్తుంది. అలాగే నీసు స్మెల్ అనేది రాదు. సో ఇప్పటి నుంచి వాటర్ అవాయిడ్ చేసి పాలల్లో మిక్స్ చేసి వేయండి. ఇలా సాల్ట్ అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో ఎగ్స్ అనేవి బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకుంటున్నాను. పాలల్లో మిక్స్ చేయటం వల్ల ఆమ్లెట్ అనేది మంచి కలర్‌లో వస్తుందండి. సో నీసు స్మెల్ రాకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే ఇందులో తురిమి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ మాత్రం యాడ్ చేస్తున్నానండి. వెజిటబుల్స్ వేయడం వల్ల పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే జస్ట్ చిటికెడంతా వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి. ఇది వేయటం వల్ల కూడా నీసు స్మెల్ అనేది రాదండి. జస్ట్ స్ప్రింకిల్ చేసినా సరిపోతుంది. ఇప్పుడు ఒక బీటర్ తీసుకొని ఈ విధంగా నీట్‌గా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న అటుకుల పొడిని కూడా వేసుకొని ఒక్కసారి బీట్ చేసుకోండి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ ప్యాన్ మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ ఆమ్లెట్ మిశ్రమాన్ని ఒక లేయర్ లాగా ఫామ్ చేసుకోవాలి. ఇలా ఫామ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే ఇందులో ఒక 2 చీజ్ స్లైసెస్‌ని వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 2 వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన ఎగ్ బ్యాటర్ మొత్తాన్ని కూడా సెకండ్ లేయర్ లాగా ఫామ్ చేయండి. సో చీజ్ అనేది లోపల మిడిల్‌లో ఉండిపోతుందనమాట. పైన కొద్దిగా ఆయిల్‌ని వేసి ప్లేట్‌తో క్లోజ్ చేసి లో ఫ్లేమ్‌లో 3 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 3 నిమిషాల తర్వాత ఆమ్లెట్‌ని ఈ విధంగా టర్న్ చేసి అటువైపు కూడా లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేస్తే ఈజీగా మనకు ఎగ్ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోతుంది కదా. సో ఈ ఎగ్ ఆమ్లెట్ గురించి నేను చెప్పిన టిప్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.